అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 2 సంవత్సరాల నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 37, 38, 41, 42, 43 జనగామ శివారులో అర్హులైన పేదవాళ్ళందరికీ 10 ఎకరాల భూమిలో మరి ఇల్లు వేయించడం అనేది జరిగింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ పేదవాళ్ళు 2 లక్షలు 3 లక్షల రూపాయలు వెచ్చించి ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు. మేము స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఇంటి నెంబర్లు ఇవ్వాలని కోరినప్పుడు 100% మీకు పట్టాలు ఇస్తాం, ఇంటి నెంబర్లు ఇస్తారని హామీ ఇవ్వటం అనేది జరిగింది. ఇదే స్థితిలో రామగుండం కార్పొరేషన్కు 100 కోట్లు మంజూరైనాయి. ఎస్టీపీ నిర్మాణం చేయాలి. 350 ఇళ్ల నిర్మాణం చేస్తే అందులో 120, 160 ఇళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తోటి ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు, ఏసీపీ, డీసీపీ, కమిషనర్ మరి ఎమ్మెల్యే తరపు ప్రతినిధులు కూడా చర్చించడం అనేది జరిగింది. అనివార్యంగా 160 ఇళ్ళు తీసివేయడానికి కూడా మేమందరం కూడా సిపిఎం పార్టీ ఇక్కడ గుడిసెవాసులు అంగీకరించడం అనేది జరిగింది. ఇక్కడే ఉన్న స్థలంలో ఇక్కడ స్థలం ఇస్తారని చెప్పారు. ఇక్కడ 1000 ట్రిప్పుల మట్టి పోస్తామని చెప్పారు. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల స్కీమ్ మంజూరు చేస్తారని మరి మాంకల్ స్వామి గారు, డిటి బాలరాజు గారు, ఏసీపీ గారు, డీసీపీ గారు, శ్రీకాంత్ గారు చెప్పారు. అందుకోసమే ఈ 160 మందికి ఇదే స్థలంలో వేస్తానికి సిపిఎం పార్టీ రాత్రి స్పష్టంగా చెప్పింది. వాళ్ళు కూడా అంగీకరించారు. కాబట్టి ఆ నష్టపరిహారం 5 లక్షల రూపాయలు చెల్లించాలని, మంజూరు చేయాలని సిపిఎం పార్టీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. కాకపోతే మరో పెద్ద పోరాటం చేసి ఇక్కడే వాళ్ళకి ఇల్లు ఏపిస్తామని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సందర్భంగా తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.